ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతూ ఉంది. అంతకంటే ఇంక అడుగుర ముందుగా మాట్లాడాలేమో. నియంతృత్వ ధోరణుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. నిన్న నేను చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాలు చెప్తారు, మోసపు మాటలు చెప్తారు అనే అంశాన్ని ప్రజలతో వివరించడం కోసం సింగనమలకి వెళ్ళాలి అనుకున్నాను. సింగనమలకి వెళ్తే అక్కడ రామాలయం ఉంటుంది. దశాబ్దాలుగా, బహుశా శతాబ్దాలు కూడా చెప్పొచ్చేమో, దశాబ్దాలుగా అక్కడ అన్ని పార్టీల వాళ్ళు రకరకాల ఫంక్షన్లు కానీ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకోవడం కానీ అక్కడ జరుగుతూ ఉండేది. నిన్న మీకు అనుమతి లేదు, మేము నిరాకరించాం అని నాకు చెప్పారు. నేను డిఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి అడిగాను. లేదండి మాకు కాదండి అది అని చెప్పాను. అసలుకి నేను ఎవరు కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోపగించుకోవద్దండి, కోపం వచ్చేస్తుంది మీకు. కానీ కొన్ని విషయాల్ని డీజీపీ గారైనా చెప్పాలి, లేక ప్రజలు పౌర సమాజమైనా చెప్పాలి. నాకు చెప్పిన మాట పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది అక్కడ, కాబట్టి మీ మీటింగ్ని మేము పర్మిషన్ ఇస్తాము, ఇవ్వలేము అని చెప్పారు. సిస్టంలో ఎట్లా ఉంటుంది, డీజీపీ గారు, మళ్ళా ఐజీ గారు, మళ్ళీ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐ గారులు, హెడ్ కానిస్టేబుల్, ఇంకా హోమ్ గార్డులు ఉంటారు అనుకోండి. పాపం ఇది సిస్టమ్. ఇది నేను ఒక్కసారి మళ్ళీ కోరుతా ఉన్నా, మళ్ళీ మీకు కోపం రాకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది మీకు. ఒకసారి 30 యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటా ఉన్నా. పోలీస్ యాక్ట్ 30 అనేది రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు. బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇది వచ్చిన చట్టం. ఇది 19లో రాలే. ఇది 1800 అద్దాలు కూడా ఎక్కడ పడ్డాము. ఇది 1861 సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది. ఈ పోలీస్ యాక్ట్ అనేది 30 అనేది ఇప్పుడు దాదాపు 100 ఏళ్ళు దాటిపోయి 200 ఏళ్ళు దాటుతున్నట్లు దాదాపు అప్పటి నుంచి అమల్లో ఉంది. బ్రిటిష్ రాజ్యం లాంటి రాజ్యంలో అత్యంత గట్టిగా, లేకుంటే మనం చదువుకున్న పుస్తకాల్లో దుర్మార్గంగా చట్టాలు అమలు చేసి ఉంటే స్వాతంత్ర పోరాటంలో అన్ని సభలు సమావేశాలు ఎట్లా జరిగాయో అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా? వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ యొక్క అర్థం చేసుకోలే. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకున్నారు. మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా? రేపు శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా. మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా? అసలుకు మీరు ఆర్టికల్ 19A 19(1)B శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు భారత రాజ్యాంగం చెప్పింది. ఈ భారత రాజ్యాంగం అనుసరించే ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంటుంది. దీంట్లో 19(1)Bలో శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు కలిగి ఉన్నాం. అది కూడా ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం నిర్వహించే హక్కు కలిగి ఉన్నాం. మరి ఎట్లా? ఏమున్నాయి మా చేతులు కాళ్ళు తప్ప? మీరు రాజ్యాంగ లక్ష్యాలకి, రాజ్యాంగ అనుసరణలకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని మీరు భావిస్తే మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మేము సరిదిద్దలేం, ఎందుకంటే మీరు మా మాట వినరు ఒక్క నిమిషం కూడా. అట్లాగే 19(1)Aలో
స్పష్టంగా చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అట్లాగే భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ఈ భారత రాజ్యాంగానికి అంతిమ ప్రభువులైన పౌరులు తమ అభిప్రాయాలని, ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది. ఈ రైట్ టు ఫ్రీడంలో ఆర్టికల్ 19(22) వరకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశాల స్వేచ్ఛ, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ, జీవించే హక్కు, వృత్తి చేసుకునే హక్కు దాంట్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు రెగ్యులరైజ్ చేయాలి, దాన్ని రెగ్యులేషన్ చేయాలి. అయ్యా శైలజ్నాథ్ లేదంటే ఇంకొకరు, మీరు ఇట్లా పోతున్నారు కాబట్టి ఇట్లా పోవద్దండి, ఎడం పక్క పోండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాలి. కానీ నీకు మీరు పోకూడదు, మీ మీద కేసులు పెడతాం, కేసులు పెట్టిస్తాం, మమ్మల్ని ఏమనుకోవద్దని మాకు చెప్తే మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎక్కడికి పోవాలి? ఇక్కడ మా దగ్గర ఎర్ర మంత్ర బుక్, మా మంత్రగాల బుక్ లేవు, మా దగ్గర లేవు. మాకు భారత రాజ్యాంగం మా దగ్గర ఉంది. మాకు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు ఉంది. పుస్తక ఆవిష్కరణ కూడా మీరు మమ్మల్ని వేరే ప్రాంతానికి మార్చుకోమని చెప్పారు. నార్పల్లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన వెన్నుపోట్లు గుర్తు చేస్తూ ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఒక్కటి అవాంఛనీయ సంఘటన జరిగిందా? అన్ని వేల మంది అక్కడ గుమికున్నా సరే ఒక్కరైనా సరే ఏమైనా ఎక్కడైనా వేసారా? పైగా దీంట్లో మినహాయింపులు కూడా దీంట్లో ఉన్నాయి. ఆ మినహాయింపులు ఎక్కడ మేము భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని గుర్తిస్తూ ఉన్నాం. మాకు విదేశాలతో ఏం సంబంధాలు లేవు, ఉంటే ఉన్న మా ఫ్రెండ్స్ ఉంటే ఉండొచ్చు కాక. అట్లాగే మాకు కోర్టు ధిక్కారం కానీ, మర్యాద, నీతి అన్నీ కలిగి ఉన్నాం. ఎవరికి పరువు నష్టం కలిగేయాలనుకోవడం లేదు. పరువు నష్టం అంటే పాలిటిక్స్ మాట్లాడేమో, మీరు అమలు చేయలేదంటే వాళ్ళు బాధపడతారు కదా అని. వాళ్ళు ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమలు చేయలేదని నిరసన జరిగే హక్కు ఈ భారతదేశ ప్రజానీకానికి ఉంది. కనుక మీరు ఏదైనా ఉంటే కొద్దిగా అటు ఇటు వెళ్ళొచ్చండి, మీరు లేదండి చెప్పచ్చు. మొన్నటికి మొన్న మా పిల్కాయల ఆఖరికి ఈ చనిపోయిన ఇంటర్మీడియట్ అమ్మాయికి న్యాయం జరగాలి అని పోతే కూడా మీరు అడ్డగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఏడుగుర్రాలపల్లిలో ఒక చిన్న బిడ్డకి అన్యాయం జరిగితే దాన్ని అణచివేసే కార్యక్రమం తప్ప, దాన్ని ఎవరు మాట్లాడకూడదు, పోకూడదు, చూడకూడదు అనే కార్యక్రమం తప్ప పోయే హక్కును ఎక్కడైనా పోయే హక్కు కలిగి ఉన్నాం. కనుక మీరు అర్థం చేసుకోవాలా. దయచేసి మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా, అక్కడ గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా చాలా విస్తృతంగా డిస్కస్ చేయబడ్డాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇదిగో ఇచ్చి ఉన్నారు. హిమ్మత్లాల్ వర్సెస్ పోలీస్ కమిషన్ ఆఫ్ ద బొంబాయి 1972లో స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాపీ కావాలంటే ఇస్తాం. అన్ని బహిరంగ సమావేశాలు, ఊరేగింపులపై పూర్తి నిషేధం విధించే అధికారం పోలీస్ కమిషన్కి ఇస్తే దాన్ని కొట్టేసింది. అట్లా అధికారం లేదని చెప్పింది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉన్నాడు కాబట్టి సీఎం గారు వారు గుర్తుపెట్టుకోవాలా, మీరేదో 1861 నుంచి అమల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళ చేత కూడా అమలు చేయబడ్డ పోలీస్ యాక్ట్ 30ని మా మీద ప్రయోగించి మా దగ్గర ఇంకేమీ లేదనే ప్రయత్నాన్ని మీరు చేస్తే మేము నిషేధిస్తామని చెప్తే అది భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులకి, సూత్రాలకి వ్యతిరేకమైన సంగతి గమనించమని నేను పోలీస్ శాఖ వారిని సవినయంగా కోరుతా ఉన్నాను. అప్పుడప్పుడు మీరు ప్రజలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. ఈ వరకట్నం మీదనో లేక మత్తు పదార్థాల మీద, ఇటువంటి అంశాల మీద ప్రజా సమాజానికి ఉపయోగపడే ఓరియంటేషన్ ప్రోగ్రాం పెడతా ఉంటారు. ప్రాథమిక హక్కులపైన, అట్లాగే ప్రాథమిక హక్కుల్లో పౌరునికున్న బాధ్యతలపైన కూడా మీరు ఓరియంటేషన్ క్లాస్ ప్రజలకే కాదు, దయచేసి మీ డిపార్ట్మెంట్లో కూడా ఒక లెసన్గా పెట్టుకోమని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నాను.
మీరు కోపగించుకోకూడదు. ఒక ర్యాలీకి అనుమతి అడిగితే అది అనుమతి కాదు, ఇన్ఫర్మేషన్. అది పోలీస్ యాక్ట్ 30 అమలు లేకుండా ఉందని నువ్వు అనుకుంటే ఆ టైం ఏంటి, ఆ పోయే దారి ఏంటి, ఎంతమందితో పోవాలా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. మీరు దానికి కారణాలు చెప్పాలి. ఊరకనే మీరు పోద్దండి. ఇప్పటికిప్పుడే పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి గ్రామానికి వెళ్తామని చెప్పారు.